రమణాచారి గారి 72వ పుట్టినరోజు సందర్భంగా 7 రోజుల పాటు హరికథా మహోత్సవాలు శృంగేరి శంకర మఠంలో ఇక్కడ నిర్వహించాలని అమ్మవారి ఆశీస్సులతో రమణాచార్య దంపతులు గత వసంతాలు హరికథా మహోత్సవాలు కళాకారులు వారి జీవనంలో ఉండాలని ఆశిస్తుంది ఈ శృంగేరి శంకర మఠంలో హరికథా మహోత్సవాలు నిర్వహిస్తుంది. గత 12 సంవత్సరాల కిందట వారి చచ్చిపూర్తి సందర్భంగా కిన్నెర తరఫున ఏమి కానుక ఇవ్వాలి అని మా కిన్నెర సభ్యులందరూ ఆలోచించి వారికి హరికథలంటే చాలా ఇష్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు 200 మంది ప్యానల్తో హరిదాసులను పెట్టి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా నెలకి ఇంత వాళ్ళకి సీజన్లాగా దానికి ఇన్ని హరికథలు చెప్పాలని చెప్పి శాశ్వతంగా ఒక జీవో తీసుకొచ్చారు. హరికథలు అంటే హరిదాసులు అంటే వారికి చాలా ప్రాణం. కాబట్టి 45 మంది హరిదాసులతో 25 రోజులు హరికథా మహోత్సవాలు నిర్వహించి వారి అందరితో ఒక పూలమాలగా తయారు చేసి దాన్ని రమణాచార్య దంపతులు చట్టు మహోత్సవంగా నిర్వహించారు. అప్పటి నుంచి సంప్రదాయంగా ప్రతి సంవత్సరం 6 రోజుల పాటు ఘనతల కళావేదికలు రవీంద్ర భారతిలో హరికథా మహోత్సవాలు నిర్వహిస్తూ ఈనాడు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో 7 రోజుల పాటు హరికథా మహోత్సవాలు నిర్వహిస్తున్నాడు. ప్రారంభోత్సవం కాబట్టి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ ముత్త సత్యేంద్ర రెడ్డి గారిని ముఖ్య అతిథిగా విధించిన వారికి నేను స్వాగతం పలుకుతున్నాను. ఇక విశిష్ట అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి బాలకృష్ణ గారిని వేదికలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక మాకు ఈ వారం రోజులు ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పించినటువంటి శృంగేరి శంకర మఠం శాస్త్రాధిపతి శ్రీ కె కృష్ణారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.